నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి సైనస్ ప్రాబ్లమ్స్, అలర్జీ, ఆస్తమా. సో వీటన్నిటికి సంబంధించి సిమ్టమ్స్, ప్రికాషన్స్, కాషన్స్ అండ్ అలాగే ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటుందో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కవిత ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్. ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. సో ముందుగా సైనసైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? యాక్చువల్గా సైనస్ రెస్పిరేటరీ ఇష్యూస్ మనకి ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు అలర్జీ, రైనైటిస్ కానీ సైనసైటిస్ కానీ అస్తమా కానీ అవన్నీ రెస్పిరేటరీ రిలేషన్, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు. చాలామందికి హెడేక్ అంటుంటారు. సో నథింగ్ బట్ నాసల్ బ్లాకేజ్ కానీ హెడేక్ రావడం కానీ సైనస్ బ్లాకేజ్ కానీ ఉంటాయి. సైనస్ ఈజ్ నథింగ్ బట్ ఎంటీ క్యావిటీ. ఇది మన బాడీలో 4 పేర్స్ ఉంటాయి. సో మ్యాక్సిలరీ సైనస్ అంటాం, ఫ్రాంటల్ సైనస్ అంటాం, ఎథమోయిడల్ అండ్ స్పినల్ సైనస్. ఎవరికైతే ఎలర్జిక్ టెండెన్సీ ఉంటుందో చూస్తుంటాం, కొంతమంది సీజన్ చేంజ్ కాగానే కంటిన్యూస్ స్నీజెస్ తుమ్ములు రావడం, కొద్దిపాటి వెదర్ చేంజ్ కాగానే కంటిన్యూస్ స్నీజెస్ రావడం, దెన్ ఇరిటేషన్ ఏర్పడి నాసల్ బ్లాకేజ్ ఏర్పడి అక్కడ బ్యాక్టీరియల్ అక్యుములేషన్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. అది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఎంటీ క్యావిటీ కాబట్టి మనకు సైనసైటిస్ అంటూ ఉంటాం. సో సైనస్ ఈజ్ నథింగ్ బట్ దాని మీనింగ్ ఎంటీ క్యావిటీ. యాక్చువల్గా అది ఇన్ఫ్లమేషన్ గురవడం వల్ల సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో మేజర్గా సైనస్ మనకి ఎందుకు ఫంక్షనింగ్ ఏంటి అంటే ఈక్విలిబ్రియం మెయింటైన్ చేస్తుంది మన బాడీలో అది. సో ఇప్పుడు బయట మనం మాట్లాడే మాటలు కూడా ఫోనేషన్ అనేది, రెజొనెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. అండ్ డస్ట్ ఫిల్టర్ అండ్ బాడీ బయట వెదర్కి మన బాడీకి హీట్కి కానీ కోల్డ్కి కానీ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఎలర్జిక్ టెండెన్సీ వాళ్ళకు ఉండి ఈ విధంగా కంటిన్యూస్ బాడీ ఇన్ఫెక్షన్స్ కనుక వస్తాయి, సో డ్యూ టు లో ఇమ్యూనిటీ కావచ్చు, ఎనీ స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, కోమార్బిడిక్ కండిషన్ లాగా థైరాయిడ్ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి కానీ, డయాబెటిక్ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి కానీ, అలర్జిక్ రైనైటిస్ వచ్చి దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుండా లేకపోతే డైరెక్ట్గా డస్ట్ ఎలర్జీస్ లాంటిది ఉన్నా కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఇనీషియల్గా స్టార్ట్స్ విత్ తుమ్ములు, దెన్ బ్లాకేజ్, దెన్ హెడేక్. సో హెడేక్ ఏదర్ సైడ్ కూడా మనం గమనిస్తుంటాం. సో చాలా ఎనీ హెడేక్ అయినా మనకు పడుకుంటే రెస్ట్ తీసుకుంటే కానీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ సైనస్ అక్కడ మొత్తం అక్యుములేషన్ అవుతుంది కాబట్టి పడుకుంటే ప్రాబ్లం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మైగ్రేన్కి దీనికి మనకు తేడా అదే విధంగా ఉంటుంది. ఇది కూడా వన్ సైడ్ వస్తుంది, అది కూడా వన్ సైడ్ వస్తుంది. బట్ ఇది ఎక్కువ కోల్డ్ సీజన్లో, డస్ట్ ఉన్న సీజన్లో మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఫీవర్, కొంతమంది ఫీవర్ ఉండదు, కొంత పోస్ట్ నాసల్ డ్రిప్ అంటూ ఉంటారు చాలామంది. ఆ విధంగా సెన్సేషన్ అంటే అక్కడ అక్యుములేషన్ మ్యూకస్ అనేది బ్యాక్ సైడ్ పడుతూ డ్రిప్పింగ్ లాగా పడే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఇట్ మే లీడ్స్ టు చిన్నపిల్లలు అయితే మనకు టాన్సిలైటిస్ రావచ్చు, అడినాయిడ్స్ రావచ్చు, అండ్ కిందికి కనుక ఉండి దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే ఇయర్ ఇన్ఫెక్షన్ రావచ్చు, ఈఎన్టీ ప్రాబ్లం అంటూ ఉంటాం, ఇయర్ నోస్ అండ్ థ్రోట్. సో ఇది ఒకటి కనుక నోస్ కనుక ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి టాన్సిలైటిస్ రావడం, అండ్ కిందికి కనుక వెళ్తే ఎల్ఆర్టీ అంటాం, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయితే కనుక బ్రాంకైటిస్ ఆర్ అస్మా కూడా లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది పాన్ సైనసైటిస్ అంటూ ఉంటారు. కొంతమందికి 1 or 2 సైనస్ ఎఫెక్ట్ అయితే, కొంతమందికి 1 సైడ్ ఎఫెక్ట్ కావచ్చు, కొంతమంది 2 సైడ్స్ ఎఫెక్ట్ కావచ్చు, కొంతమందికి 4 పేర్స్ ఆఫ్ సైనస్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. దట్ ఈస్ నథింగ్ బట్ పాన్ సైనసైటిస్ అంటాం. ఇది ఇలాంటి వారికి వల్నరబుల్ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్ వాళ్ళకి కంటిన్యూగా ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. చాలామందికి సర్జరీకి వెళ్ళామని చెప్తూ ఉంటారు. బట్ అలాంటి కండిషన్లో కూడా టైం ప్రకారం తీసుకుంటే సీజన్ పరంగా మెడికేషన్ కనుక వాడితే ప్రాపర్గా కరెక్షన్ చేసుకోవచ్చు. మెయిన్లీ వీళ్ళకి లో ఇమ్యూనిటీ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఇప్పుడు క్రానిక్ స్మోకర్స్ ఉంటూ ఉంటారు. ప్రతి ఒక్క స్మోకర్కి ఇది రావాలని లేదు, బట్ సైనస్ హిస్టరీ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా స్మోకింగ్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్కహాలిజం కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డస్ట్ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. అంటే ఈ వెదర్లో మనం అందరం ఉంటాం. బట్ కొంతమందికి ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళ ఇమ్యూనిటీ లో వల్ల అండ్ హెరిడిటరీ పేరెంటల్ హిస్టరీ కనుక ఉన్నా కూడా, ఐజీ లెవెల్స్ అబ్నార్మల్గా ఉన్న అబ్నార్మల్ రియాక్షన్ వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్లీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? యాక్చువల్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ చిన్నపిల్లలు మనకు చాలా మందికి గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే బ్రాంకైటిస్ కానీ, అలర్జీ కానీ, న్యూమోనియా కానీ ఎక్కువ చిన్నపిల్లలు మనం గమనిస్తుంటాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ కానీ చిన్నపిల్లలు ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మిడిల్ ఏజ్ గ్రూప్లో కూడా ఇప్పుడు లైఫ్ స్టైల్ ప్యాటర్న్, ఇప్పుడు హార్మోనల్ చేంజెస్, ఇప్పుడు థైరాయిడ్, డయాబెటీస్ వన్ ఆఫ్ ద రీజన్ కాబట్టి అది ఎక్కువ మనకి మిడిల్ ఏజ్ గ్రూప్లో ఉంటుంది. కాబట్టి దోస్ ఆర్ ద ట్రిగ్గరింగ్. కాబట్టి చిన్నపిల్లలతో పాటు మిడిల్ ఏజ్ గ్రూప్ల వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. హ్యాబిట్స్ పరంగా స్మోకింగ్ ఎక్కువగా మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేస్తారు కాబట్టి ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తుంటాం. సో సైనస్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు, అంటే ఏ టెస్ట్స్ ఏ విధంగా ఉంటాయి? సో ఇందాక నేను చెప్పినట్టు సిమ్టమ్స్ ఎట్ బెడ్ సైడ్, ఆ సిమ్టమ్స్తో పాటు మనకి టచ్ చేసినా కూడా పెయిన్ ఆ పర్టికులర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ సైన్. కొంతమందికి ఫేస్ వాస్తుందని చెప్తుంటారు. దట్ ఈస్ చూడగానే ఫేస్ అక్కడ మనకి మ్యాక్సిలరీ అయితే చీక్ దగ్గర స్వెల్లింగ్ రావడం, ఫ్రంటల్ అయితే ఐ పైన స్వెల్లింగ్ రావడం మనం గమనిస్తుంటాం. ఇవి మనకు సైన్స్ కనిపిస్తాయి. సిమ్టమ్స్ ఇందాక నేను చెప్పినట్టు పేషెంట్ బ్లాకేజ్ రావడం కానీ, హెడేక్ రావడం కానీ, ఏదర్ సైడ్ సివియారిటీ కొన్ని మంత్స్ కొన్ని వీక్స్ అని చెప్తుంటారు. బట్ దానితోటి ఎన్ని ఎఫెక్ట్ అయిపోయినాయి, వన్ సైడ్ 2 సైడ్స్ డ్యూ టు
టర్బినేట్ వలన లేకపోతే నాసల్ పాలిప్స్ వలన లేకపోతే పాలిపైడల్ గ్రోత్ వలన ఎన్ని సైనస్ ఎఫెక్ట్ అయిందని తెలుసుకోవడానికి మనకు సిటీ సైనస్ అంటుంది. సో సిటీ సైనస్ కనుక పరీక్ష చేయిస్తే మనకు ఎన్ నెంబర్ ఆఫ్ అంటే ఏదో వన్ సైడ్ ఎఫెక్ట్ అయిందా, టూ సైడ్స్ ఎఫెక్ట్ అయిందా, టర్బినేట్స్ గ్రోత్ ఉందా, లేకపోతే కంప్లీట్ బ్లాకేజ్ ఉందా, ప్యాన్ సైనసైటిస్ ఉందా, అది మనం టోటల్గా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి తోడు బ్లడ్ టెస్ట్ ఐజీ అంటాం, వీళ్ళలో అలర్జీ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సిబిపిఈఎస్ఆర్తో పాటు ఐజీ చెక్ చేయించడం వల్ల కూడా రేజ్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సిమిలర్ థింగ్ ఈఎస్ఆర్ అండ్ థింగ్ బట్ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ మనం గమనిస్తుంటాం. అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ఏమన్నా ఉంటే అది కూడా కంట్రోల్గా ఉన్నాయా లేదా అని అది కూడా మనం రూల్ అవుట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ సైనస్కి మాత్రం ఐజీ లెవెల్స్ నథింగ్ బట్ ఏఈసీ అబ్సల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్ అలాంగ్ విత్ దట్ ఈ సిటీ సైనస్ చేయించాలి. బట్ అలర్జిక్ టెండెన్సీ ఉందనుకోండి వాళ్ళకి స్కిన్ ప్రిక్ టెస్ట్ ఉంటుంది. సో ఏ పర్టికులర్ ఎలర్జన్కి లోనైతే ఈ ప్రాబ్లం వస్తుందా అనేది ఆ పరీక్ష కూడా ఒకసారి రూల్ అవుట్ చేయాలి. బట్ దట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. అది పర్టికులర్ ఫుడ్ ఎలర్జీ ఉంది అని కొంతమంది చెప్తుంటారు, ఇది ఈ ఎలర్జీ ఉంది అని చెప్తుంటారు, ఈ పర్టికులర్ ఫుడ్ తింటే వస్తుంది, ఈ పర్టికులర్ డాండర్కి ఎక్స్పోజ్ అయితే వస్తుంది అన్న వాళ్ళకి మనం పరీక్షలు చేస్తాం. బట్ మిగిలిన రిమైనింగ్ వాళ్ళకి ఈ 2 ఆర్ ద మేజర్ టెస్ట్, అది చేస్తే మనకు రూల్ అవుట్ చేసుకోవచ్చు. సో సైనస్కి సంబంధించి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? కొందరికి మెడికేషన్ తోటినే సాల్వ్ అయిపోతుంది, క్యూర్ అయిపోతుంది. కానీ ఇన్ కేస్ మెడికేషన్ క్యూర్ చేయకపోతే సర్జరీకి వెళ్ళే అవకాశాలు ఎంతవరకు ఉంటుంది? సో యాక్చువల్గా సైనసైటిస్ అనగానే చాలామంది భయపడుతుంటారు. మన బాడీలో వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మనం అంతా ఫేస్ చేయలేము, ఆ పుట్టకి మెడిసిన్ వాడుతుంటారు, తగ్గుతూ ఉంటుందంటాం. బట్ వేరే నాసల్ బ్లాకేజ్ నథింగ్ బట్ నోస్ అనేది మన మేజర్ ఇంపార్టెంట్ ఆర్గాన్. అక్కడ నుంచే మన బాడీకి కావాల్సిన ఆక్సిజన్ నథింగ్ బట్ మన బాడీ సిస్టమ్ రన్ అవుతుంది అనేది అక్కడ నుంచే కావాలి. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే సైనస్ అయితే నాసల్ బ్లాకేజ్ అయితే అనుకోండి బాడీకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతుంటాయి డే బై డే. సో తగ్గేసరికి మనకు ఆటోమేటికల్ హెడేక్తో పాటు డల్నెస్, డ్రౌజినెస్, పోస్ట్ పోనింగ్ నేచర్ పెరుగుతూ ఉంటాయి. సో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఇంతకుముందు 5 minutesలో పర్ఫెక్ట్గా చేసే పని ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో కన్ఫ్యూజన్తో కంటిన్యూ అయితే ఛాన్సెస్ ఉంటాయి. థింగ్ బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి రోజువారీ పని కూడా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది ఏంటంటే యాంటీ ఎలర్జెన్స్ వేసుకుంటారు, ఇమ్మీడియట్గా బెటర్ అయిపోయింది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ యాంటీ ఎలర్జెన్ సర్టన్ ఎక్స్టెంట్ వరకే పనిచేస్తుంది, ఆ పర్టికులర్ ఎలర్జీని మాత్రం నమ్ చేస్తుంది అంతే తప్ప ప్రాబ్లమ్ అయినా రెక్టిఫై చేయదు. సో అలాంటి కండిషన్లో నేను ఇందాక చెప్పాడు 1 or 2 సైనస్ ఉన్నప్పుడు కాకుండా ఆ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవడంలో షార్ట్ కట్ మెథడ్ వెళ్తే కనుక కంటిన్యూగా వాళ్ళకి వేరే అదర్ సైనస్ కూడా ఎఫెక్ట్ అయిపోయి ప్యాన్ సైనస్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఈవెన్ ప్యాన్ సైనస్ అయినా, మ్యాక్సిలరీ అయినా, ఫ్రంటల్ అయినా, ఏదర్ సైడ్ ఎఫెక్ట్ అయినా కూడా మనకి తీసుకునే సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ ప్రాపర్ చికిత్స కనుక తీసుకుంటే సర్జికల్ రిక్వైర్మెంట్ లేకుండానే చూసుకోవచ్చు. బట్ సివియారిటీ ఆఫ్ ద డిజీజ్ కండిషన్ని బట్టి, క్రానిసిటీ ఆఫ్ ద డిజీజ్ కండిషన్ని బట్టి, వాళ్ళకున్న లైఫ్ స్టైల్ ప్యాటర్న్ని బట్టి, వాళ్ళకున్న కోమార్బిడ్ కండిషన్ బట్టి మనకు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి కండిషన్స్కి డ్యూ టు అబ్నార్మల్ ఇమ్యూనిటీ కాబట్టి, సో హోమియోపతి విల్ యాక్ట్ ఆన్ ఇమ్యూనిటీ కాబట్టి, సో రోగనిరోధక వ్యవస్థ స్ట్రాంగ్ చేస్తుంది కాబట్టి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేసి, కరెక్షన్ చేసి, రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 10 cases మనకి 8 cases మనకు నాన్ సర్జికల్ ట్రీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ చాలామంది పిల్లలు అడినాయిడ్స్ కానీ పాలిపాయిడ్ గ్రోత్కి కానీ సర్జరీ అని చెప్తుంటారు. బట్ అలాంటిలో కూడా మనకు స్టేజ్ 3 వరకు అడినాయిడ్స్ కూడా నాన్ సర్జికల్లీ ట్రీటబుల్. అట్ ద సేమ్ టైం పాలిపాయిడల్ గ్రోత్ కూడా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొన్ని మెడికేషన్స్ వాడడం వల్ల పిల్లలు ఇమ్యూనిటీలోగా బూస్ట్ చేస్తూ ఇరిటేషన్ తగ్గించుకుంటూ ఎలర్జీ టెండెన్సీని బాడీ నుంచి రిమూవ్ చేస్తుంది కాబట్టి సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండానే మనం కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఇందాక మీరు అన్నట్లుగా సైనస్కి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ హెడ్ఏక్ అని చెప్పొచ్చు. సో ఎంత ఫ్రీక్వెంట్గా హెడ్ఏక్ వస్తే దాన్ని సైనస్ కింద కన్సిడర్ చేయొచ్చు అంటారు? యాక్చువల్గా నాసల్ బ్లాకేజ్ స్టార్ట్ అయిపోయి హెడేక్ రావడం అనేది ఉంటుంది. ఒక్కొక్క క్రైటీరియా ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమందికి ఫ్రిడ్జ్ వాటర్ తాగంగానే బ్లాకేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ హెడేక్ అనేది కొంతమందికి 10 నిమిషాలు ఉండేవచ్చు, కొంతమందికి మోర్ దెన్ 1 day, 15 hours, 10 hours, మోర్ దెన్ 1 day, 2 days ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ రెస్ట్ ఆల్సో. ఇప్పుడు మనం పడుకున్నాం అనుకోండి, అక్కడ మొత్తం మ్యూకస్ అనేది అక్యుములేషన్ అవుతుంది కాబట్టి ఇంకా హెవీనెస్ ఆఫ్ ద హెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాం. సో మనకు సింగిల్ 1 side ఉండి సింగిల్ సైనస్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఆ సివియారిటీ మనకు తక్కువనే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇందాక చెప్పినట్టు బైలేటల్ 2 sides అండ్ మోర్ దెన్ 2 సైనస్ కంటే ఎఫెక్ట్ అయితే సివియర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్ చేంజ్. ఇనీషియల్గా చాలామందికి వింటర్ సీజన్లో మాత్రమే హెడేక్ వస్తుందని చెప్పేవాళ్ళు. బట్ దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుండా సమ్మర్లో కూడా వస్తుందండి, రైనీ సీజన్లో కూడా త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుందండి. హెడేక్ లేని రోజు అనేది లేదు. కంపల్సరీ స్టీమ్ తీసుకోవాలి, లేకపోతే ఇన్హేలర్స్ వాడాలి, లేకపోతే నాసల్ స్ప్రేస్ వాడాలని చెప్తూ ఉంటారు. సో సివియారిటీ ఎర్లీగా ఉన్నప్పుడే ఏదర్ రీసెంట్గా స్టార్ట్ కాగానే మెడికేషన్ వాడితే మనకి ఇచ్చే మెడికేషన్ అంత సివియారిటీ వరకు వెళ్ళకుండా టోటల్ కరెక్షన్ చేసుకోవచ్చు. హెడేక్ ఈజ్ హెడేక్, బట్ రీజన్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలి. మైగ్రేనా, సైనసా, ఎలర్జీ వల్ల వస్తుందా,
లేకపోతే వాళ్ళకు లైఫ్ స్టైల్ ప్యాటర్న్ వల్ల వస్తుందా, స్ట్రెస్ వల్ల వస్తుందా, లేదా అదర్ కోమార్బిడ్ కండిషన్లో వస్తుందా దాని ప్రకారం ట్రీట్మెంట్ కనుక చేస్తే అంత సివియారిటీ వాళ్ళకి వెళ్ళకుండా మనం ప్రాపర్గా కరెక్షన్ చేసుకోవచ్చు. సో సైనస్ పేషెంట్స్కి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అయితే వాళ్ళకి ఈ ప్రాబ్లం పెరగకుండా ఉంటుంది అండ్ సైనస్ కంట్రోల్లో ఉంటుంది, ఏది బెస్ట్? ఓకే, యాక్చువల్గా సైనస్ పీపుల్కి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అండ్ ఫ్రిడ్జ్ ఐటమ్స్ అండ్ కలరింగ్ ఏజెంట్స్ అలాంటి వాళ్ళు ఎక్కువ ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఫ్రిడ్జ్ ఐటమ్స్ దే నీడ్ టు అవాయిడ్, కూలింగ్ కంపల్సరీ అవాయిడ్ చేయాల్సిన అవకాశం ఉంటాయి. కూల్ డ్రింక్స్ కానీ కార్బోహైడ్రేట్ డ్రింక్స్ కానీ దే నీడ్ టు అవాయిడ్, బ్యూరేజెస్ కూడా అవాయిడ్ చేయాలి. కలరింగ్ ఏజెంట్ కూడా ప్రిజర్వేటివ్ కలర్ ఉంటే కూడా అవాయిడ్ చేయాలి. దానివల్ల చాలా మందికి ఎలర్జీ టెండెన్సీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కూడా అవాయిడ్ చేసిన అవకాశాలు ఉంటాయి. సో దానికి తోడు చాలా మందికి ఏంటి అంటే సిట్రస్ ఫుడ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, బట్ వీళ్ళకి ఎలర్జీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు లెమనే కావచ్చు, లెమనేడ్సే కావచ్చు, లేకపోతే ఆరెంజెసే కావచ్చు, మోసంబీ కావచ్చు, దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ ఇన్ జనరల్, బట్ వీళ్ళకి అది ట్రిగరింగ్ ఫ్యాక్ట్ అవుతుంది కాబట్టి దే నీడ్ టు అవాయిడ్. అలాంటి ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోవాల్సిన అవకాశాలు ఉంటాయి ఇన్ జనరల్ ఫర్ సైనస్. బట్ కొంతమందికి కొన్ని రకాల ఫుడ్ వల్ల కూడా, ఇప్పుడు కొంతమంది ఎగ్ కూడా పడదు, ఎగ్ తినడం వల్ల ఎలర్జీ టెండెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది డస్ట్ పడదు, సో ఆ డస్ట్ వల్ల కూడా కొంతమందికి ఫిష్ కూడా పడదు. సీ ఫుడ్ తినగానే ఎలర్జీ స్టార్ట్ అవుతుందండి, ప్రాన్స్ తినగానే ఎలర్జీ స్టార్ట్ అవుతుందని చెప్తుంటారు. దోస్ ఆర్ డిపెండింగ్. కొంతమందికి బ్రింజాల్ పడదు, సో కొంతమందికి పీనట్స్ పడవు. సో డిపెండింగ్ అపాన్ పర్సన్ ఈజ్ డిఫర్, బట్ ఇన్ జనరల్ మన కామన్ ఫ్యాక్టర్ కనుక తీసుకుంటే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్ అండ్ ప్రిజర్వేటివ్ ఉన్న ఫుడ్ కానీ కలరింగ్ ఏజెంట్స్ ఉన్న ఫుడ్ కాబట్టి దే నీడ్ టు అవాయిడ్. అలాంటి కండిషన్స్ అవాయిడ్ చేస్తే రికవరీ కూడా ఫాస్ట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఇనిషియల్ స్టేజ్లో కనుక ఉన్నా కూడా ప్రికాషన్ తీసుకోవడం మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండానే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి యోగా లాంటి ఎక్సర్సైజ్ కానీ, అనులోమ్ విలోమ్ లాంటి ఎక్సర్సైజ్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ చేయడం వల్ల ఏమవుతుందంటే లంగ్ వాల్యూమ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బ్లాకేజ్ ఎర్లీ స్టేజ్లో వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వన్స్ పెథాలజీ డెవలప్ అయింది అనుకోండి, సో అవి సర్టన్ ఎక్స్టెంట్ వరకే పనిచేస్తాయి. మెడిసిన్స్ అలా ప్రాపర్ మెడికేషన్ అండ్ అలాంగ్ విత్ అవి చేస్తే ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవకాశాలు ఉండదు. సో డాక్టర్ గారు, సైనస్కి అండ్ మైగ్రేన్కి డిఫరెన్సెస్ ఏంటి? సో చాలామందికి సైనస్ అండ్ మైగ్రేన్ రెండు, కొంతమంది ఒకటే పేషెంట్లు ఉండొచ్చు, కొంతమంది సైనస్, కొంతమందికి మైగ్రేన్ విడివిడిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సైనస్ అంటే ఎలర్జిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళని వస్తుంది. మన కోల్డ్కి ఎక్స్పోజర్ అయినా, వెదర్ చేంజ్ ఉన్నా, డస్ట్కి ఎక్స్పోజర్ అయినా, ఫుడ్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ మైగ్రేన్ మ్యాక్సిమం పార్శ్వ తలనొప్పి అంటూ ఉంటాం, వన్ సైడ్ హెడేక్ మ్యాండేటరీ కంపల్సరీ, నాసియా, వామిటింగ్ సెన్సేషన్. వీళ్ళకి ఎక్కువ సెన్సరీ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. అంటే మూడ్స్ అండ్ మామూలుగా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కానీ, స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నా కానీ, ఆన్ టైం ఫుడ్ తీసుకోకున్నా కానీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. న్యూరోమోటర్ అండ్ వాసోమోటర్ అంటుంటాం. సో న్యూరలాజికల్లీ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల కూడా మనకు ఆల్ సెన్సెస్ ఆర్ ఆల్టర్డ్. అంటే స్మెల్, స్ట్రాంగ్ ఓడర్ తీసుకున్న వాళ్ళు తట్టుకోలేరు, అది బ్యాడ్ కావచ్చు, గుడ్ కావచ్చు, పర్ఫ్యూమ్ స్మెల్ కానీ, అగరబత్తి స్మెల్ కానీ వాళ్ళకి పడకుండా ఇరిటేషన్ అయిపోయి హెడేక్ వచ్చే ఛాన్సెస్ మనం గమనిస్తుంటాం. సో కొంతమందికి పెట్రోల్ స్మెల్ కూడా పడకపోయే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ఈస్ నాసల్ వల్ల, ఇది స్మెల్ వల్ల. కొంతమంది టచ్ అంటే మాట్లాడి కూర్చుని ముట్టినా చేసిన సివియర్ ఇరిటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లైట్ ఎక్స్పోజర్ ఆల్సో. ఇప్పుడు ఆర్టిఫిషియల్ లైట్ ఎక్స్పోజర్ సివియర్గా హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి మామూలుగా ఆర్టిఫిషియల్ లైట్ ఎక్స్పోజర్ సివియర్గా ఉండడం వల్ల హెడేక్ రావడం, అండ్ సన్ ఎక్స్పోజర్ అని కూడా సివియర్ హెడేక్ రావడం అనేది గమనిస్తుంటాం. అండ్ సౌండ్ ఇరిటేషన్. సో సౌండ్ కూడా వాళ్ళు ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దోస్ ఆర్ ఆల్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్. అంటే ఆల్ సెన్సెస్ ఆర్ ఆల్టర్డ్. టచ్ కానీ, లైట్ కానీ, సౌండ్ కానీ, స్మెల్ కానీ, ఫుడ్లో కానీ అన్నిట్లో వాళ్ళకి ఇరిటేషన్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీ నాసియా, వామిటింగ్ సెన్సేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వామిటింగ్ ఉండదు, బట్ దేర్ విల్ బి సెన్సేషన్. బట్ వీళ్ళకి డార్క్ రూమ్లో సింగిల్గా పడుకుంటే, రెస్ట్ తీసుకుంటే మాత్రం దే విల్ గెట్ పెయిన్ రిలీఫ్. ఇనిషియల్ స్టేజ్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం వన్ సైడ్ వచ్చి 2 సైడ్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా గమనిస్తుంటాం. సెకండ్ వెరైటీ వాసోమోటార్ అంటూ ఉంటాం. సో రష్ ఆఫ్ బ్లడ్ టు ద బ్రెయిన్ సడన్గా గషింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పక్కకున్న వాళ్ళకు కూడా వాళ్ళకి హెడేక్ రావడం గమనిస్తుంటే, ఇక్కడ థ్రాబింగ్, ఇట్లా సైడ్ టెంపోరల్ రీజన్లో సివియర్గా కొట్టుకోవడం అనేది కూడా గమనిస్తూ ఉంటాం. ఇది సివియర్గా హై కోపం, చిరాకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాళ్ళకి న్యూరోమోటార్ ఇష్యూస్ ఎక్కువ ఉండవు, ఓన్లీ బ్లడ్ రిలేటెడ్ ఎక్కువ కాబట్టి సడన్ గషింగ్ కావచ్చు, పింకిష్ అయిపోవడం కానీ, సివియర్గా హెడేక్ రావడం, హెవీనెస్ ఆఫ్ ద హెడ్ అయిపోవడం అనేది గమనిస్తుంటాం. వీళ్ళకి కూడా నాసియా అండ్ వామిటింగ్ సెన్సేషన్ గమనిస్తుంటాయి. వీళ్ళు రెస్ట్ తీసుకుంటే ప్రాబ్లం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్, వాళ్ళకి సీజనల్గా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓన్లీ వాళ్ళకున్న రెస్ట్, ఫుడ్ లేకున్నా, లేకుంటే మామూలుగా ఇలాంటి నర్వ్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకి కూడా సెన్సిటివిటీ ఇష్యూ ఉన్న వాళ్ళకి అండ్ హెరిడిటరీ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేక గమనిస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ సీజనల్ ఇంపాక్ట్, దిస్ ఈజ్ న్యాచురల్ మామూలుగా సెన్సరీ ఇష్యూస్ వల్ల, కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందండి. ఓకే, సో ఆస్తమా అంటే ఏంటి, కాజెస్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, ఇప్పుడు అస్తమా ఆల్సో ఎల్ఆర్టీ ఇంపాక్ట్ అయితే
సో ఎలర్జీ టెండెన్సీ ఉన్న వాళ్ళకి కానీ సైనస్ని కానీ ప్రాపర్గా ట్రీట్ చేయకుండా కానీ లేకపోతే ఎనీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూ అటోపిక్ డెర్మటైటిస్ అంటూ ఉంటాం, చిన్నపిల్లలు మనం గమనిస్తుంటాం, ర్యాషెస్ అని చాలామంది పూస్తూ ఉంటారు ఎక్స్టర్నల్ అప్లికేషన్స్. అలాంటి వాళ్ళకు కూడా స్కిన్ సపరేషన్స్ అయిపోయి ఇట్ మే లీడ్స్ టు అస్తమా, అటోపిక్ అస్తమా అంటాం. సో ఎప్పుడైతే ఎలర్జీని స్కిన్ ఎలర్జీ కానీ ఎలాంటి ఎలర్జీ కానీ ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎండ్ విత్ ద అస్తమా. అస్తమా నథింగ్ లంగ్ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు మనము ఊపిరితిత్తులో మనకి ఇన్హలేషన్ ఎక్స్హలేషన్ చేస్తూ ఉంటాం, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ మనకు అక్కడ నుండే జరుగుతుంది. వాళ్ళకి ఎక్స్హలేషన్ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది, ఇన్హలేషన్ ఆక్సిజన్ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఎక్సెసివ్ మ్యూకస్ సెక్రీషన్ అయిపోయి అక్కడ బ్రాంకైట్ రేకియా అనేది కన్స్ట్రిక్షన్ అయిపోయిందో సో ఎంట్రీ ఉంటుంది, బట్ దెర్ వోంట్ బి ఎగ్జిట్ ఆఫ్ ద ఎయిర్ అవుట్ సైడ్ లేకపోవడం వల్ల చెస్ట్ టైట్నెస్ అయిపోయి ఎగపోతలాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది అక్యూట్ అటాక్స్ అని క్రానిక్ అటాక్స్ అని గమనిస్తూ ఉంటాం. సో నాథల్ బ్లాకేజ్తో పాటు చెస్ట్ టైట్నెస్తో పాటు ఆయాసం రావడం, ఇనీషియల్గా అయితేనేమో నడుస్తుంటే మెట్లు ఎక్కుతుంటే ఆయాసం రావడం గమనిస్తుంటాం. విత్ కాఫ్, చాలామందికి దగ్గు ఇరిటేషన్ అంటే ప్రొటెక్షన్ మెకానిజంలో అక్కడ బ్లాకేజ్ క్లియర్ చేస్తుంది, కఫం బయటకు వెళ్ళాలి కాబట్టి వాళ్ళకు మ్యాక్సిమం ఫీవర్ ఉండకపోవచ్చు, బట్ కాఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఫోర్స్ఫుల్ కాఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లల్ని చూస్తుంటే బార్కింగ్ కాఫ్, పడుకోగానే కాఫ్ పెరిగే ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం. సో దెన్ పక్కకున్న వాళ్ళకు కూడా అక్కడ బ్లాకేజ్ సివియర్ అక్యుములేషన్ అవుతుంది కాబట్టి వీజ్ అంటూ ఉంటాం, పిల్లి కూతలు వినిపిస్తూ ఉంటాయి, ఆడిబుల్ పిల్లి కూతలు వినిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో అస్తమాకి మనకు అదర్ డిజార్డర్కి మేజర్గా ఇదే మామూలుగా ఇన్హలేషన్ ఎక్స్హలేషన్ చేస్తున్నప్పుడు వీజ్ పాజిటివ్ మనం గమనిస్తుంటాం. మన ఆస్కల్టేషన్ కూడా పిల్లి కూతలు వినపడే ఛాన్సెస్ మనం గమనిస్తున్నాం. ఇది ఎక్కువ మనకు పిల్లలకు కానీ మిడిల్ ఏజ్ గ్రూప్లో కానీ ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు థైరాయిడ్ డయాబెటిక్ ఉన్న పీపుల్ కూడా ఈ ప్రాబ్లమ్ని గమనించే అవకాశాలు ఉంటాయండి. సో ఆస్తమా అనేది కమ్యూనికేబుల్ డిసీజా లేకపోతే అది మిత్తా నిజమా ఏంటి? యాక్చువల్గా కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే కనుక స్ప్రెడ్డింగ్ అనేది ఎనీ స్ఫుటం లాగా ఎలర్జన్ కనుక ఉంటే డెఫినెట్లీ, బట్ నాట్ ఇన్ ఎవ్రీ కేస్. ఇప్పుడు అక్యూట్ ఉండి మనకు నార్మల్గా వైరల్ కోల్డ్ ఏ విధంగా మనకు వైరల్ వల్ల స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దట్స్ ఇట్. బట్ అస్తమా డైరెక్ట్ ఇట్ ఇస్ నాట్ కమ్యూనికేబుల్. అంటే అక్యూట్ ఉన్న కోల్డ్ ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, కానీ అస్తమా హెరిడిటరీ వల్ల రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది తప్ప, బట్ అది స్ప్రెడ్డింగ్ డిజార్డర్ అనేది కిందకి మనం కన్సిడర్ చేయలేము. బట్ ఎలర్జీ టెండెన్సీ ఉన్న వాళ్ళకి, రన్స్ ఇన్ ద ఫ్యామిలీ, బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం. సో కాబట్టి బట్ స్టిల్ ప్రికాషన్ తీసుకుంటే అది కూడా నాకు హెరిడిటరీ వల్ల వచ్చింది కూడా మనకు వీ కెన్ పోస్ట్ పోన్ ద డిజీజ్ అండి. సో ఆస్తమా అనేది క్యూరబులా రివర్సబులా అని అడిగితే ఏం చెప్తారు? ఎస్, యాక్చువల్గా ఇట్ ఈస్ రివర్సిబుల్ అండ్ క్యూరబుల్ విత్ ద హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్. ఎందుకంటే ఇలాంటి టెండెన్సీస్ అన్నీ ఏంటి అంటే డ్యూ టు అబ్నార్మల్ ఇమ్యూనిటీ వాళ్ళు వస్తాయి కాబట్టి మనకి ఎక్సెసివ్ ప్రాబ్లమ్ అక్యుములేషన్ అయిన తర్వాత స్టిరాయిడ్ లాంటి మెడికేషన్, ఇన్హేలర్ లాంటి మెడికేషన్ ఇవ్వం, మన బాడీని స్ట్రెంత్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, అటాక్కి బాడీ ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్సెసివ్ మ్యూకస్ సెక్రిషన్ లేకుండా బ్రాంకోస్పాజం అంటాం, స్పాజంను కాకుండా ఉంటుంది కాబట్టి అటాక్ టు అటాక్ మనకు సివియారిటీ పరంగా తేడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ నెబులైజేషన్ అండ్ ఇన్హేలర్స్ యూజ్ చేస్తూ వస్తుంటారు మన దగ్గరికి. అలాంటి కండిషన్లో ఇనీషియల్గా పర్ డే 2 కఫ్స్ అని, పర్ డే 10 కఫ్స్ అని ఇనీషియల్గా వింటర్లో వాడుతున్నాం, తర్వాత అన్ని సీజన్లో వాడుతున్నాం అనుకుంటే కేసెస్ వస్తూ ఉంటాయి. వన్స్ టు స్టార్ట్ అవర్ మెడికేషన్ మంత్లీ అంటే వీక్లీ వన్స్ రావడం, 15 days వన్స్ రావడం, మంత్లీ వన్స్ రావడం అండ్ ఎండ్ ఆఫ్ ద పీరియడ్ టోటల్గా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీ 2 seasons కనుక రెగ్యులర్గా వాడితే, 2 winters, 2 rainy, 2 summer seasons వాడితే వితౌట్ ఇన్హేలర్స్ అండ్ వితౌట్ అవర్ మెడికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కంప్లీట్గా సొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సో చిన్నపిల్లలు చాలామందికి గ్రోత్ డిఫెక్ట్స్ కూడా ఉంటూ ఉంటాయి డ్యూ టు అస్తమా, మన ఆక్సిజన్కి తగ్గుతూ ఉంటుంది అండ్ వాళ్ళే ఇన్హేలర్స్ వల్ల కూడా కాల్షియం డెఫిషియన్సీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి హైట్ ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కండిషన్లో కూడా హోమియోపతిక్ వల్ల ది బెస్ట్ మెడికేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్హేలర్ స్టాప్ చేస్తాం, హైట్ గ్రోత్ కానీ వాళ్ళ బాడీ డెవలప్మెంట్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ అక్కడ మీకు మెడిసిన్ వల్ల చాలా వరకు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆస్తమా పేషెంట్స్ హెవీ వర్కౌట్స్ కానీ హెవీ యాక్టివిటీస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్గా చేయకూడదు, ఎందుకంటే ఎనీ కండిషన్ గివింగ్ స్ట్రెస్ టు ద లంగ్స్, సిమిలర్ థింగ్ కార్డియాక్ అస్తమైన లంగ్స్ అస్తమైన వాళ్ళు స్ట్రెస్ చేయకూడదు. చాలామంది అంటూ ఉంటారు ఇప్పుడు అంటే ఒబెస్ పీపుల్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం సేమ్, ఎందుకంటే బాడీకి డిమాండ్ ఆఫ్ ద ఆక్సిజన్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లంగ్స్ మీద ప్రెషర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా వాళ్ళకి థ్రెటనింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ దే నీడ్ టు అవాయిడ్ థ్రెడ్మిల్ లాంటిది కానీ వెయిట్ లిఫ్టింగ్ లాంటిది కానీ దే నీడ్ టు అవాయిడ్. నార్మల్ వాకింగ్, బ్రిస్క్ వాక్ దే కెన్ డూ, బట్ అండ్ యోగా లాంటి ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు స్లో, బట్ బాడీ మెయింటెనెన్స్ అవుతుంది కాబట్టి స్లోగా సూర్య నమస్కారాలు కానీ యోగా కానీ చేసే ఛాన్సెస్ చేయడం వల్ల స్ట్రెస్ రిలాక్స్ అవుతుంది కానీ ప్రెషర్ ఆన్ ద లంగ్ అనేది ఉండదు. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఆల్సో దే కెన్ డూ. సో అనులోమ్ విలోమ్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూర్చున్న దగ్గర చేస్తాం కాబట్టి ఫోర్స్ఫుల్గా మనకు టోటల్ ఆక్సిజన్ లోపలికి వెళ్ళి బయటకు వెళ్తుంది కాబట్టి సో దట్ ఈస్ ఎక్సర్సైజ్ టు లంగ్స్ ఉంటుంది కాబట్టి దాని మీద స్ట్రెస్ అనేది ఉండదు. సో రన్నింగ్ కానీ థ్రెడ్మిల్ కానీ దే నీడ్ టు అవాయిడ్ అండ్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ దే నీడ్ టు క్విట్
హెల్దీ డైటరీ హ్యాబిట్స్ మెయింటైన్ చేసుకుంటూ ప్రాపర్ మెడికేషన్ కనుక వాడితే మనకు కరెక్షన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా కూడా చూసుకోవచ్చు. సో ఒక్కసారి అస్తమా అటాక్ అయిన వాళ్ళకి అది క్యూరబుల్ ఓవర్కమ్ చేసిన తర్వాత మళ్ళీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? ఇట్ ఈస్ వెరీ రేర్ అన్లెస్ అంటిల్ వాళ్ళ కనుక హ్యాబిట్స్ ఇందాక నేను చెప్పినట్టు. సో మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయి, డయాబెటిక్ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ సిన్స్ 3 years నుంచి మెడిసిన్స్ వాడుతున్నారు, ఇన్హేలర్స్ వాడుతున్నారు, మరి మెడికేషన్ ఒక 2 years వాడినాక అటాక్స్ మొత్తం తగ్గిన, ఇన్హేలర్స్ మానిపోయి అంతా అయిపోయింది. వన్స్ దే క్రాస్ 5 years, 7 years, 8 years అదే హెల్దీ హ్యాబిట్స్ కనుక కంటిన్యూ అయితే ఇట్ వోంట్ బి. బట్ అన్లెస్ అంటిల్ దే విల్ బికమ్ స్మోకర్, దట్ టు క్రానిక్ స్మోకర్ అయితే ఇట్ మే కంపల్సరీ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే స్మోకింగ్ ఈజ్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ ద ప్యాసివ్ స్మోకింగ్, యాక్టివ్ స్మోకింగే కాకుండా కంటిన్యూస్ ప్యాసివ్ స్మోకింగ్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా ఈ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డయాబెటిక్ అటాక్ ఉన్నా కూడా వాళ్ళకి లో ఇమ్యూనిటీ అవ్వడం వల్ల ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ రెండు కనుక లేకుంటే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశాలు ఆర్ వెరీ రేర్, 0.0001% అని మనం చెప్పుకోవచ్చు. హెల్దీ డైటరీ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తూ ఇవి లేకుంటే మనకు సొల్యూషన్ విధానంలో మెడికేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇందాక మీరు ఇన్హేలర్ని మెన్షన్ చేశారు, అండ్ అస్తమా పేషెంట్కి ఇచ్చే మెడిసిన్లో ఇన్హేలర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ఇన్హేలర్ యూజెస్ ఏ విధంగా ఉంటే అస్తమాని రివర్స్ చేయొచ్చు? యాక్చువల్గా ఇన్హేలర్లో మనకు స్టీరాయిడ్ బేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. బట్ అది ఇన్స్టాంట్గా మనం ఇన్హేలర్ కొట్టగానే జస్ట్ అక్కడ డ్రై అయిపోయి అక్యుములేషన్ అది బ్రాంకియాని ఓపెన్ చేస్తుంది కాబట్టి ఇన్స్టాంట్ రిలీఫ్ ఉంటుంది. బట్ లాంగ్ రన్లో అది ఎక్కువ యూజ్ చేయడం వల్ల చిన్నపిల్ల అయితే ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ఇన్ ఆల్టర్నేట్ సిస్టమ్. దానివల్ల మనకు బాడీలో కాల్షియం తగ్గిపోయి హైట్ తగ్గి వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ చిన్నపిల్ల అటాక్ దే కాన్ టాలరేట్ కాబట్టి అలాంటి కండిషన్లో ఇనీషియల్గా సపోర్ట్ తీసుకోవడం నష్టం లేదు, బట్ దట్ ఈస్ నాట్ ఫర్ లైఫ్ లాంగ్. సో ఆ విధంగా తీసుకోవడం వల్ల డేంజరస్ కండిషన్ అయిపోయి అడిక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇనీషియల్ 1 cup, తర్వాత 2 cups, తర్వాత ఎవ్రీడే 4-5 యూజ్ చేసే వరకు అలవాటు పడిపోయారని చెప్పుకుంటూ వస్తున్న కేసెస్ కూడా ఉంటాయి. బట్ అలాంటి కేసెస్లో కూడా మనకి ఇన్హేలర్ రిమూవ్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. బట్ ఎమర్జెన్సీ కండిషన్లో మాత్రం యూజ్ చేపిస్తాం. మన దాంట్లో లిక్విడ్స్ లాంటిది ఇవ్వడంతో పాటు అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సో లోపల ఉన్న అక్యుములేషన్ తగ్గుతూ స్పాజమ్ని రిలాక్స్ చేస్తుంది కాబట్టి మెడిసిన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్హేలర్ గ్రాడ్యువల్గా టాంపరింగ్ చేసి ఎండ్ ఆఫ్ ద పీరియడ్ దెర్ వోంట్ బి ఎనీ నేసల్ స్ప్రే ఇన్హేలర్స్ అండి. సో అస్తమా పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అయితే వాళ్ళకి బెస్ట్ అని చెప్తారు? యాక్చువల్గా చాలామందికి ఎనీ రెస్పిరేటరీ కాంప్లైంట్ ఉన్న వాళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే బాడీకి మెటబాలిజం రన్ కావాలంటే ప్రాపర్ ఆక్సిజన్ ఈజ్ ఇంపార్టెంట్. వీళ్ళకి లో ఉంటుంది కాబట్టి కొంచెం తినగానే డైజెషన్ కాదు, కాన్స్టిపేషన్ కాంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి, బ్లోటింగ్ కాంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి, నరిష్మెంట్ కాంప్లైంట్స్ లేవని చెప్పేసి ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే స్పైసీ మసాలా లాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తూ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ లాంటిది అవాయిడ్ చేస్తూ, సీ ఫుడ్ లాంటిది అవాయిడ్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. అది కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఇందాక నేను చెప్పిన కొన్ని ఎలర్జిక్ టెండెన్సీస్ ఉంటాయి, అలాంటి ఫుడ్ కొద్దిగా ఇనీషియల్ మేము అవాయిడ్ చేయమని చెప్తుంటాం. వన్స్ దే స్టార్ట్ అవర్ మెడికేషన్, ఆన్ మెడికేషన్ ఉన్నప్పుడే అలర్జెన్స్ ఉన్న టెండెన్సీ ఉన్న కూడా మైనర్గా అలవాటు యాడ్ చేస్తూ ఉంటాం. బట్ ఆ టెండెన్సీ రిమూవ్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఫుడ్ తీసుకోవడం వల్ల అటాక్స్ లేని కేసెస్ ఉంటాయి. మనకు ఫ్యూచర్లో ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఆ టెండెన్సీ రిమూవ్ అవుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు. బట్ రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ మెడికేషన్ రెగ్యులర్గా యూస్ చేసుకొని కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ లాంటి కొద్దిగా ఇనీషియల్ ఫస్ట్ 6 months స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి. దాని తర్వాత ఆన్ అండ్ ఆఫ్ తీసుకున్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో సైనస్, అలర్జీస్ అండ్ అస్తమాస్కి సంబంధించి చాలా మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.